నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రామకృష్ణ. ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రంలోని ఎన్ఆర్ఎం గ్రామంలోనికి మనం వచ్చినాము. ప్రస్తుతం మనము ఇక్కడ గ్రామం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము, అంబేద్కర్ చౌరస్తా దగ్గర. మనము ఈ గ్రామ అభివృద్ధి ఎలా జరిగింది, గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారనే విషయాన్ని గ్రామంలోనికి వెళ్ళి గ్రామ సర్పంచ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే గ్రామ ప్రజలు ఎలాగూ గ్రామంలో ఉన్నారనే విషయాన్ని, పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా గ్రామస్తులు కొద్దిమంది కూడా ఈ చౌరస్తాలో ఉన్నారు. గ్రామ అభివృద్ధి ఎలా జరిగిందనే విషయాన్ని మనం ఇప్పుడు కొద్దిమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, చెప్పండి మీ పేరు? నా పేరు కాజాపాషా సార్. 30 రోజుల ప్రణాళిక చాలా చక్కగా జరిగింది సార్. ఈ రోడ్లు అన్నీ ఎలిమైనాయి. రోడ్లు చాలా ఇబ్బందులు ఉండే, చాలా 30 రోజుల్లో పనులు మంచిగా అయింది సార్. మీ నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ గారు మీ గ్రామానికి ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు, మీరు ఏమేమి పనులు చూసినారన్నమాట? మేము పచ్చదనం, చెట్లు సార్, రోడ్లు ఎలుములు, రోడ్లు అంతా ఇబ్బందులు ఉండి అన్నీ మంచిగా అవుతున్నాయి సార్. గ్రామ అభివృద్ధి ముందు సర్పంచ్ ఉన్నాడు, అతనికి ఇప్పటికి ఉన్న సర్పంచ్కి అభివృద్ధి తేడా ఏంటి అసలు ఏమైనా గమనించారా మీరు? తేడా అంటే 30 రోజులు అప్పుడు లేకుండా ఇప్పుడు 30 రోజులు ఇచ్చిన కాబట్టి ఒక నెలలో చాలా మంచి పనులు జరిగినాయి సార్. 30 రోజులు ఇచ్చారు కదా సార్, అన్నీ సాఫ్ సఫాయి అన్నీ నడుస్తున్నాయి. మీ గ్రామంలో ఇంకా ఏమైనా ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అయితే ఎప్పుడైతే ఏం లేదు సార్, అన్ని సమస్యలు చెప్పేస్తే వెంటనే చేసేస్తుండే సార్. మనతో పాటుగా ఇంకొక ఒక రైతు ఉన్నాడు, ఇతను అడిగి తెలుసుకున్నాం. సార్ ఎట్లా ఉంది సార్, మీ పేరు చెప్పండి? మదార్మియా సార్, మదార్మియా, ఎండి మదార్మియా. గ్రామంలో 100% పనులు సార్. నేటికి చేయని సర్పంచ్ 100% పనులు ఇప్పుడు ఇంతవరకు చేసిన కొత్త సర్పంచ్ చేస్తున్నాడు అంటే ప్రతి జనాలు అదే మంచిగా చేస్తున్నాడు అంటే వాడుతున్నారు సార్. ఇది 31 రోజు ప్రణాళికల చెట్ల కార్యక్రమం కానీ, మూరిళ్ళ కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి మంచి జరుగుతున్నా సార్. ఇదే మరిగా అవుతుంది అంటే కోరుతున్నాం సార్. గ్రామంలో ఇప్పుడు కొద్దిమంది మహిళలు వాళ్ళు కూలికి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు, తర్వాత వాళ్ళు ఏం పనికి వెళ్తున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఒగలపురం వెళ్తున్నాం. ఎందుకోసం వెళ్తారు? పత్తేరానికి కూలి. అంటే మీ ఊర్లో పత్తి? మా ఊళ్ళో రాలేదు. మీ గ్రామ సర్పంచ్ ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఇప్పుడున్న సర్పంచ్ ఎట్లా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాడా, పని చేస్తున్నాడా మీ గ్రామంలో సర్పంచ్? మీ గ్రామంలో నీళ్ళు వస్తున్నాయా? తాగడానికి నీళ్ళు తాగుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. నీళ్ళు తాగకపోతే బయటికి వస్తున్నాయి కానీ మా కేరికి నీళ్ళు లేవు మొత్తం. మాకు ఒక టాకే వేయమని చెప్పినాం, సర్పంచ్ చేస్తానని ఇంకే వేయలేడు. మస్తు దూరం ఉన్నది మాకు నీళ్లు. తీసుకొస్తారు తానికి నీళ్ళు. ఈ గేట్ కాడికి వస్తున్నాము, అక్కడ ఊళ్ళకి పోతున్నాం. మేము సంటాలు ఉన్నాం, మాకు రాకొచ్చినాయి నీళ్ళు. మీ పేరేమో? నర్సమ్మ. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంతలు పోతున్నాం. రోజు ఎంత కూలి డబ్బులు వేస్తాము కూలి మీకు? 300 ఇస్తారా? మీ ఊర్లో సర్పంచ్ ఎట్లా అభివృద్ధి చేస్తున్నాడు? చేస్తున్నాడు పని. రోడ్ సాఫ్ చేసిండు, ఇది చెట్లు పెట్టిపించిండు, అయిపోయా. ఇంకేం చేసిండు? మోరీలు సాఫ్ చేస్తున్నాడా? మోరీలు సాఫ్ చేపించిండు, పొడి చెత్త ఒట్టి చెత్త అంతా క్లీన్ చేపించిండు. మీరు డాక్టర్ గ్రూప్ లో ఉన్నాను. అవునున్నా. మీకు గ్రూప్ వాళ్ళు ఏమైనా తీర్మానం చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అది పాటిస్తారా మీరు? పాటిస్తున్నాం. పొద్దుగాల రిక్షా వస్తుందా? రిక్షాలో మీరు వేస్తున్నారా మా చెత్త? సార్ వస్తున్నాం సార్.
ఇప్పుడు గ్రామంలో మనము గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చినాం. గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇక్కడ చాలామంది స్థానికులు గ్రామస్తులు కూర్చునడం జరిగింది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి ఎలా జరుగుతుందనే విషయాన్ని నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి. మీరేం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తుంటాం. మీరు మీ సర్పంచ్ గారి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్ ఇంతవరకు? ఇంతవరకు అంటే 30 రోజుల ప్రణాళికల రోడ్లు వెడల్పు కానీ, మొక్కలు నాటడం కానీ, మళ్ళీ మోరీలు తీయడం కానీ, చెత్త బండి తయారు చేసి చెత్త డంపింగ్ యార్డ్ తరలించడం కానీ, ఇవన్నీ నల్లలు, అదే మన కేసీఆర్ భగీరథ మిషన్ భగీరథ పైప్ లైన్ అయింది కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. మళ్ళా ఇంకేంటంటే మన మొక్కలకు నీరు పోయడం కానీ ఇవన్నీ చేస్తారు. ఇంకుడు గుంతలు అయినాయి, ఇంకుడు గుంతలు మోరీలకు ఇంకుడు గుంతలు, బాత్రూమ్లు, ఊర్లో కట్టడాలు, బాత్రూమ్లు కట్టడాలు అన్నీ కంప్లీట్. మీ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? ఒక సమస్య ఏంటంటే మిషన్ భగీరథది మొత్తం 100%లో 75% అయినట్లు కనిపిస్తుంది. ఊర్లో 25% మిగిలినట్లు ఉంది. అది ఇంకోటి కొత్త వాటర్ ట్యాంకు వాటర్ ఇవ్వలేరు, అది ఒకటి వాటర్ ఇడిసి అది కంప్లీట్ చేస్తే అది అవుతుంది. ఇంకా కొన్ని రోడ్లు అదే మంచిగా రోడ్లు నీట్గా చేసే కార్యక్రమం ఉంది. ఇంకోటి రోడ్లు మిగిలిన రోడ్లు. మీ గ్రామంలో వాటర్ సమస్య ఎట్లా ఉంది? మా ఊర్లో వాటర్ సమస్య ఏం లేదు, వాటర్ ఫుల్ ఉంది మా ఊరికి. మిషన్ భగీరథ వస్తున్నాయి, బోరు వస్తున్నాయి, కింద 2 బోర్లు ఉన్నాయి, ఇక్కడ అక్కడ 2 బోర్లు. వాటర్ సమస్య ఏం లేదు, వాటర్ గురించి ప్రాబ్లమే లేదు. మీరు ఎంపీటీసీగా మీ గ్రామానికి మీరేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? కార్యక్రమంలో పాల్గొన్నా కానీ మాకేమి బడ్జెట్ ఇవ్వలే. మేము ఎంపీటీసీగా అన్ని సహకారాలు అందిస్తున్నాం కానీ సహాయం చేస్తున్నాం కానీ మాకేం నిధులు ఏమి లేవు. మనతో పాటుగా ఇంకో చాలామంది ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు? మా పేరు చంద్రయ్య. చెప్పండి సార్, మీరు ఏం చేస్తుంటారు? మీ గ్రామం అభివృద్ధి ఎలా జరుగుతుంది? మీకు సర్పంచ్ ఎలా చేస్తున్నాడు? 10 రోజుల ప్రణాళిక అయితే అయింది, మంచిగానే అయింది. మొక్కలు పెట్టుడే కానీ అదే కానీ మంచిగానే అయింది, పనులు అయినాయి. ఇంకా చేసేటి మా ఊరు చాలా వెనుకబడినది సార్. మాది చాలా ఉన్నది, పక్కకు రోడ్లు పానాలు అవన్నీ మలస్తున్నాయి మాకు. అది ప్రాబ్లం మలస్తున్నది. ఏంటికంటే ఎప్పుడు ఇంత కాలేదు. ఇప్పుడు కొంచెం మా ఊరి మీద ఎక్కువ చూపు బడ్జెట్ వస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నాడు, ఎంపీటీసీకి బడ్జెట్ రాకపో ఏదన్నా ఒక పని చేస్తుండే అన్నట్ల ఇట్లా దానికేమో రోడ్లు మిగిలినాయి కొన్ని. అయితే దొవ్వినాయి మిషన్ భగీరథ అవి అట్టున్నాయి, అవి బురద అవుతున్నది, నీళ్ళు వెళ్తున్నది. అక్కడ అసంత పోతే రోడ్ల మీద అంతా నీళ్ళు ఉన్నాయి. అది ప్రాబ్లం ఉన్నది. మోరీల సమస్య, ఒక్క మోరీది అక్కడికి పెద్దది కావాలి, ఒక మోరీ. ఇంకుడు గుంతలు అక్కడ సక్సెస్ కావు. మోరీలో కొన్ని జాగాలో మోరీలు కావాలి. కొన్ని ఏమైనా గవర్నమెంట్ ఉందంటే ఇంకుడు గుంతలు అంటారు ఉన్నది. ఇంకుడు గుంతలు కొన్ని జాగాల్లో ఇంకుడు గుంతలు సక్సెస్ లేవు. లేవల్ భూమిన జాగాలో ఇంకుడు గుంతలు కుడతాయి, ఉతారిన జాగాలో ఇంకుడు గుంతలు కుదిరాయి. అసలు జాగాలో మోరి చేసేస్తే ఏమవుతాయి, ఊళ్ళో నీళ్లు ఎడ కనిపించాయి. కాకపోతే అది ఒకటి ప్రాబ్లం ఉన్నది. ఇది మిషన్ బయట దొవ్వింది, అది దొవ్వి అక్కడనే పోయిండేవాడు. దాన్ని బడ్జెట్ వస్తుందా మరి అది మీద చేస్తే ఏమవుతుంది, ఒక బండి బైకులు పోనీకి కూడా కష్టం ఉన్నది అన్నట్లు. మిషన్ భగీరథ సమస్యలు ఉన్నాయని తెలుపుతున్నారు గ్రామస్తులు. అదేవిధంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం, తర్వాత కొన్ని ఇంకుడు గుంతల నిర్మాణం కూడా పూర్తయినాయని స్థానికులు చెప్పడం జరుగుతుంది. అయితే మనతో పాటు గ్రామంలో ఇంకొద్ది మంది స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు జ్యోతి. మీరేం చేస్తుంటారు? నేను వార్డ్ మెంబర్. నేను ఎన్నో వార్డు మెంబర్? 4వ వార్డు మెంబర్. ఈ గ్రామంలో సర్పంచ్ గారు మీరు ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు? మీ వార్డు కానీ మీ యొక్క వాడికైతే ఇంకా ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. ఇంకా రోడ్లు ఉన్నాయి, రోడ్లు చేయలేదు. ఇంకుడు గుంతలు కట్టమని ప్లేస్ లేదు ఇంకుడు గుంతలు ఉండడానికి. మా ఇంకుడు గుంతలు ఎందుకు కొట్టట్లేరు? వాటర్ ఉన్న దిక్కే ఉన్నాయి, మా దిక్కు అయితే సమస్య ఉంది, వాటర్ సమస్య. ఉన్న సైడ్ ఉన్నాయి వాటర్, మా దిక్కు అయితే ఏం లేవు వాటర్. అంటే మిషన్ భగీరథ వస్తలేవు వాటర్? వస్తేనే వాటర్ మా దగ్గర, ఊర్లో అయితే నీళ్ళు వేరే రావు. అంటే ఇంకుడు గుంతలు ఎందుకు కొట్టట్లేరా, లేక తీయట్లేరా, లేక ఎందుకు లేదు కొట్టడానికి కూడా? ఇంకా 75% అయ్యింది అంటున్నారు కానీ మినిమం కాలేదు, 55% కూడా కాలేదు. ఇంకుడు గుంతలు కాలేవు ఇప్పటి వరకు. అయితే అయినాయి, ఐహెచ్ఎల్ అయినాయి ఓకే, కానీ ఇంకుడు గుంతలు కాలేదు. వాటర్ సమస్య అయితే ఉంది.
రోడ్ల సమస్య ఉంది మా వాడలో అయితే. మనతో పాటుగా ఇంకొకరు ఉన్నారు, తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? నమస్తే, నా పేరు పద్మ, నేను ఫీల్డ్ అసిస్టెంట్ను. 30 రోజుల కార్యక్రమంలో మళ్ళా తడి చెత్త పొడి చెత్త వేరు చేసినాము, రోడ్లు సాఫ్ చేయించినాము, మళ్ళా మోరీలు సాఫ్ చేయడము, మాజిక్ సోప్ పిట్స్ కొట్టించినాము, ఇంకుడు గుంతలు, అన్ని కార్యక్రమాలు మన సర్పంచ్ అమ్మ మేమందరం కలిసి ప్రతి ఒక్క వార్డుకు తిరిగి వాడులా ఇంకుడు గుంతలు, మళ్ళా గ్రామంలో ఉన్నది డంపింగ్ యార్డు, పాత బావిల మూతి ఎక్కడైతే వేయట అవి ఎన్నైతే పనులు చెప్పినరో అవన్నీ 30 రోజుల ప్రణాళికలు చేసినాము. మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసినాం సార్. 100%లో 75% వర్కులు అయినాయి. ఇంక 20% కూడా అవి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాయి. అందరం కలిసి ఐకమత్యంగా గ్రామంలో అభివృద్ధి చేస్తున్నాం. ఇంతవరకు అక్కడిక్కడ చెత్త, అక్కడ చెత్త ఎంతో వాడి రోగాలు వస్తుండే. ఇప్పుడు ఎవ్వరు చెత్త వేయకుండా మహిళలకు కూడా అవగాహన వచ్చి ఎవరింటికాడ లేచి బండ్లు వస్తున్నాయి, తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్తున్నారు. అంత గ్రామంలో సర్పంచ్ అమ్మ ఉన్న నుంచి అభివృద్ధి మంచిగానే ఉంది. ఇంకా మా గ్రామానికి మంచిగా ఉన్నది. అందరూ సంతోషంతో అభివృద్ధి అవుతున్నది. చెట్లు సార్, చెట్లు అర్ధారంలో మీరు ఎన్ని చెట్లు పెట్టారు మీరు గ్రామానికి? అర్తారంలో గ్రామానికి చెట్లు ఈడికి 4000 చెట్లు అయిపోయినాయి సార్. చెట్లు కూడా రైతుల దగ్గర పెట్టినాం, రైతులతో మంచిగా ఉన్నాయి. రోడ్డు పక్కల చెట్లు పెట్టినాం, అంతటా మంచిగా చెట్లు ఉన్నాయి. అదేవిధంగా శానిటేషన్ వరకు ఎంతవరకు కొనసాగింది మీ విలేజ్లో? అంటే పారిశుద్ధం 70% 80 వరకు అయినాయి సార్. మంచిగా అన్ని పనులు మంచిగానే చేపిస్తున్నారు, మంచిగానే అవుతున్నాయి. ప్రజలలో మళ్ళీ మీటింగ్ పెట్టి అవగాహన చేస్తామన్నమాట. ఏది ఉన్నా కూడా 75 పనులు చిన్నకారు సన్నకారు రైతులలో భూములలో ఏ పనులు వచ్చినాయి అన్నట్లు ఇప్పుడు ఆ పనుల గురించే మీటింగ్ పెట్టి మీటింగ్లో వాళ్ళకి అవగాహన చేసి వాళ్ళు కావాల్సిన పనులే కోరినాయి. మన దగ్గర శాంక్షన్ ఇవి ఉన్నాయి 75 పనులని వాళ్ళకి చెప్పి చేస్తాం. టీమ్ లీడర్స్ అంటే మీ ఉపాధి హామీ పథకంలో టీమ్ లీడర్స్ ఉంటారు కదా, ఎన్ని గ్రూపులు ఉన్నాయి? టీం గ్రూపులు ఉంటాయి కదా మేడం, గ్రూపులు 10 ఉన్నాయి సార్. మేటీలు 40 ఉన్నాయి, 40 మేటీలు ఉన్నాయి. మేటీలకు మీటింగులు పెట్టి వాళ్ళకు గురువారం రోజు బ్లూ ఫామ్స్ ఇచ్చి పని కావాల్సిన వారికి బ్లూ ఫామ్స్ ఇచ్చి ఇక పలానా రోజు ఈ పని అని వాళ్ళకి చెప్తుంటాం సార్. 100 రోజుల పనిలో మీరు ఖచ్చితంగా 100 డేస్ పని కంప్లీట్గా చేపిస్తున్నారా? 100 రోజుల పని కంప్లీట్. 100 రోజులు ఎవరైతే మిగిలి ఉన్నాయో మాజిక్ సోప్ పిట్లు ఇవి ఉన్నాయి, డేసులు ఉన్నాయి. ఇక మీరు రావాలి కంపల్సరీ అని ప్రతి వారం రోజు చెప్తుంటాము. వాళ్ళ ఇంటికి మేటీలను పిలిచి చెప్తుంటాం, ప్రజలలో అవగాహన చేపిస్తాం, డప్పు చాటింపు చేసి పనులు స్టార్ట్ చేస్తుంటాం సార్. మ్యాజిక్ ఇంకుడు గుంతలు చేసినాం సార్. ఇప్పుడు 50 అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా 25 స్టార్ట్ రన్నింగ్లో ఉన్నాయి. ఇక ఇక్కడ కూడా ప్రదేశంలో వాడేటి అన్నీ చేసినాం. అయితే మనతో పాటుగా ఫీల్డ్ అసిస్టెంట్ గారు చెప్పడం జరిగింది ఏంటంటే గ్రామంలో అన్ని విధాలుగా హరితహారంలో భాగంగా చెట్లు నాటించడం జరిగింది. దాంతోపాటుగా శానిటేషన్ వరకు పారిశుద్ధ్యం కూడా బాగా జరిగిందని చెప్తున్నారు.
ప్రస్తుతం మనము ఎన్ఆర్ఎం గ్రామంలో ప్రాథమిక పాఠశాల దగ్గరికి వచ్చినాము. ప్రైమరీ స్కూల్లో మనతో పాటుగా టీచర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం పాఠశాల గురించి. మేడం నమస్తే, మీ పేరు? అండి, నా పేరు లక్ష్మి. నేను ఇక్కడ హెచ్ఎంగా ఉన్నాను. ప్రస్తుతానికి మా దగ్గర 3 టీచర్లు ఉన్నారు. అందులో ఒక ఆమె మెటర్నిటీ లీవ్ ఉంది. ఇద్దరం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది మా దగ్గర. ఇంగ్లీష్ మీడియం ప్రస్తుతానికి రన్ చేస్తున్నాం మా స్కూల్లో. అయితే మీ పాఠశాలలో మీ గ్రామ సర్పంచ్ మీకు ఎట్లా సహకారంగా ఉంటున్నారు మేడం? ఏ విషయంలో అయినా కానీ మేడం ముందు ఉంటుంది, వస్తారు, ఫోన్ చేస్తే స్పాట్లో వచ్చేస్తారు, మంచిగా స్పందన ఇస్తారు. తర్వాత వాళ్ళు మాకు సహాయంగా ఉంటారు, ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తుంటారు. ఇది అవసరం ఉంది మేడం అంటే సరే అని చేసేస్తారు. పాఠశాలలో మీకు ఏమైనా ప్రధానంగా సమస్యలు ఉన్నాయి మేడం? ప్రధానంగా అంటే వాటర్ సమస్య ఒకటే ఉంది, అదొకటి ఫీల్ చేస్తే ఓకే. ఇంకేం ఉపాధ్యాయులకు ఏమైనా కొరతలు ఉన్నాయా? ఉపాధ్యాయుల కంటే ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఒకరు మెటర్నిటీలో లీవ్లో ఉన్నారు, ఇంకొకరు కావాలి మాకు, ఇంకొకరు ఉపాధ్యాయులు కావాలి. ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంకొకరు ఉపాధ్యాయులు కావాలి. స్ట్రెంత్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి 46 ఉన్నారు. మీ పాఠశాలలో మీకు గ్రామస్తులు కానీ తర్వాత మీరు గ్రామస్తులకు ఒక వారధిలాగా ఉండాలి, మీరు ఎట్లా పని చేస్తున్నారు మీరు? మేమైతే టైం టు టైం వస్తాం, ఎనీ టైం పిల్లలకి అన్ని విషయాల్లో సహకారం అందిస్తాం. మా వంతు బాధ్యత మేము నిర్వహిస్తాం. ఊరి వాళ్ళు కూడా మాకు చాలా బాగుంటారు, ఏ విషయంలోనైనా సహకారం అందిస్తారు. మేము ఫోన్ చేయగానే లేకపోతే పేరెంట్స్ మీటింగ్ పెట్టినా చాలా బాగా వస్తారు, అందరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు, మమ్మల్ని కూడా సొంత వాళ్ళలాగా చూసుకుంటారు. ఈ ఊరి వాళ్ళు కూడా చాలా బాగుంది. మీ పాఠశాలలో డ్రాప్అవుట్ విద్యార్థులు విలేజ్లో ఎవరైనా ఉన్నారా మేడం? లేరండి, అట్లా ఎవ్వరు లేరు. మా స్కూల్లో మాత్రం ఎవ్వరు లేరు, డ్రాప్అవుట్స్ ఈ స్కూల్లో ఎవరు లేరు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? ప్రత్యేక అవసరాల పిల్లలు? ప్రత్యేక అవసరాల పిల్లలు ఒక అబ్బాయి ఉన్నాడు, కింది సైడ్ చింతకంటి కుమార్ అని అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఎలా అంటే అతను మరి స్కూల్కి ఎట్లా వస్తున్నాడు? సౌకర్యాలు ఏమన్నా? రెగ్యులర్గా రాడండి, ఎందుకంటే కొంచెం మానసిక స్థితి బాగాలేదు. వచ్చినప్పుడు ఓకే కూర్చుంటాడు ఒక దగ్గర, ఇంకా తర్వాత రానప్పుడు ఇంకా వాళ్ళ పేరెంట్సే చూసుకుంటారు, వచ్చినప్పుడు మంచి. ఇది అనమాట మన ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే సర్పంచ్ గారు గ్రామస్తులు వీళ్ళు చాలా బాగుంటారని చెప్తున్నారు. అదేవిధంగా డ్రాప్అవుట్ విద్యార్థులు ఎవరు లేరని చెప్తున్నారు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ విద్యార్థులు ఒక విలేజ్లో ఒక ప్రైమరీ స్కూల్ స్టేజ్లో ఒకరు ఉన్నారని చెప్పడం జరుగుతుంది. గ్రామంలో హై స్కూల్ దగ్గరికి వచ్చినాము. స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత స్కూల్లో ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఈ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు స్కూల్కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పాటుపడుతున్నారు, తర్వాత ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయనే విషయాన్ని మనం ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు ప్రకాష్ సార్ నాది. నేను ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ ఎన్ఆర్ఎం స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా దగ్గర స్టాఫ్ మొత్తం 7 మంది ఉన్నాము. 7 మందిలో 4 రెగ్యులర్ టీచర్స్, 3 వివి ఉన్నారు. ఇది మా పాఠశాలలో రోజుకు స్టూడెంట్ అనేది తగ్గిపోతున్నారు. దానికి కారణం ఏంటో మాకు ఇక్కడ మోడల్ స్కూల్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ, గురుకుల స్కూల్ ఉన్నాయి. అక్కడ వెళ్ళిపోవడం వల్ల మా దగ్గర స్ట్రెంత్ రోజు తగ్గిపోతుంది. ఇప్పటికి ప్రజెంట్కి మా దగ్గర మొత్తం 77 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాం స్టూడెంట్ కూడా. ఇది మా దగ్గర ప్రధాన సమస్య ఏంటంటే మా దగ్గర రెగ్యులర్ టీచర్స్ ఇక్కడ రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు.
ఆ ప్రాబ్లమ్స్ మాకు తెలుస్తలేదు. మొన్న ట్రాన్స్ఫర్లో చాలా అందరు టీచర్లు 5 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయితే ఒక టీచర్ కూడా రెగ్యులర్లో రాలేరు ఇక్కడ ట్రాన్స్ఫర్. ఇప్పుడు కొత్త డిఎస్సి వాళ్ళ దాని ద్వారా మా దగ్గర 2 టీచర్లు రావడం జరిగింది. దాంతో వాలంటరీతో మేము సబ్జెక్టు కూడా బాగానే చెప్పిస్తున్నాము. రిజల్ట్ కూడా పర్వాలేదు, మాది బాగానే వస్తుంది. నెక్స్ట్ ఈసారి కూడా రిజల్ట్ కూడా మంచి వచ్చే అవకాశాన్ని మేము ట్రై చేస్తాము. అదేవిధంగా మా ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఈ గ్రౌండ్లో చాలా చెట్లు నాటాలి అనుకుంటున్నాము మేము, కానీ ఇక్కడ కింద రాళ్ళు ఉండడం వల్ల అవి పెరగడం, ఎంత వాటర్ పోసినా అది పెరగడం లేదు. చాలా ట్రై చేస్తున్నాము, ఇంకా పెట్టాలని అనుకుంటున్నాము. ఇంకా ప్రధాన సమస్య ఏంటంటే మా దగ్గర కాంపౌండ్ వాల్ లేదు. అది ఒక పెద్ద సమస్య. అదే రాత్రికి ఎవరో వాళ్ళు వస్తారు, ఏదో ఒకటి చేస్తారు. మా పర్మిషన్ లేకుండా ఇక్కడ డేరాలు అవి ఇవి వేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క కార్యక్రమం మమ్మల్ని ఏం అడగకుండా చేసేస్తున్నారు కాంపౌండ్ వాళ్ళు లేని వల్ల. ఈ ప్రధాన సమస్య. ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంటే మేము ఈ స్కూల్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని మేము అనుకుంటున్నాము. ఇక డేరా అంటే ఎవరైనా కబ్జా చేస్తున్నారా ల్యాండ్ అని కాదు, ఏదన్నా ఇది సర్కస్ లాంటివి చేస్తారు కదా, ఆ సర్కస్ లాంటి ఇక్కడ వేస్తూ ఉంటారు. ఇంకోటి వేరే పని చేయడానికి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఏదో ప్రాజెక్ట్ వర్క్ అట్లా అని వస్తున్నారు. ఇక్కడ వచ్చి కూడా ఇక్కడ మేము హాలిడే ఉన్నప్పుడు కూడా ఇక్కడ మాకు పర్మిషన్ లేకుండా ఇక్కడ ఈ లోపల పండుకోవడం కానీ వంట చేయడం కానీ అట్లా చేసుకుంటున్నారు. మా పర్మిషన్ లేకుండా చేసుకుంటున్నారు. అది కాంపౌండ్ వాళ్ళు ఉంటే కనుక ఇక ఎవరు రారని మేము అనుకుంటున్నాం. మీకు మొత్తానికి స్కూల్లో కాంపౌండ్ వాళ్ళ పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు. తర్వాత కింద రాతి నేలతో చెట్లు నాటుకుపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పగలుగుతారు. అయితే మనతో పాటు ఇంకో సార్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు సగ్నాకర్ అండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. సో ఇప్పుడు రీసెంట్గా 2017 టీఆర్టీ రిక్రూట్ అయినాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ గురుకులాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న స్ట్రెంత్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీ సరిపోవట్లేదు. మెయిన్గా చెప్పాలంటే కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల ఏమైందంటే సార్ చెప్పినట్టుగా అసాంఘిక శక్తులు ఇక్కడ మొత్తం తిష్ట వేస్తున్నాయి అన్నట్టు. మెయిన్ ఇప్పుడు రోజు రాగానే ఏదో కనిపిస్తూ ఉంటాయి. అది పిల్లలకి ఇండైరెక్ట్గా అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు ఇంకా చిన్న ఫెసిలిటీస్ కూడా ఈవెన్ బోర్డ్స్ కాడికి వెళ్ళి మనం 2 క్లాస్ రూమ్స్ చూస్తే ఇప్పటికి ప్లాస్టరింగ్ లేదు. అంటే పిల్లలకి అక్కడ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఏమాత్రం లేదన్నట్టు. ఉండే కొంతమంది పిల్లలైనా కూడా చాలా మటుకు ఫెసిలిటీస్ అన్నీ డ్రాబ్యాక్ ఇక్కడ. సో దాన్ని గవర్నమెంట్ ఒకసారి చూసుకొని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అయితే ఇది పాఠశాల పరిస్థితి. పాఠశాలలో మెయిన్గా కొన్ని సమస్యలు ఉన్నాయని ఉపాధ్యాయులు మనతో పాటు చెప్పడం జరిగింది. ప్రభుత్వం పట్టించుకొని ఈ యొక్క సమస్యలు తీర్చాలని ఉపాధ్యాయులు కోరడం జరుగుతుంది.
అయితే ఇప్పుడు మనము గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారి యొక్క గారితో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాము. మనతో పాటుగా ఇప్పుడు సావిత్రి అండ్ దశరథ్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వీరిని అడిగి గ్రామ అభివృద్ధి ఎలా జరిగింది, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా సహకరించి వారిని ఎన్నుకోవడం జరిగింది, తర్వాత గ్రామ ప్రజలకు వీరు ఎలా అందుబాటులో ఉంటున్నారు, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈ విషయంపైన మనము సర్పంచ్ గారిని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు సావిత్రి అండి. సర్పంచ్గా నేను గెలిచాను మొన్ననే. మా ఊరు గ్రామ పంచాయతీ, మా ఎన్నారం గ్రామ పంచాయతీ సర్పంచ్, మా ఎన్నారం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు. నా మీద వాళ్ళు అంతా మంచిగా పెట్టుకున్నందుకు నేను కూడా ఊరును మా అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. మీరు అంటే రాజకీయ జీవితం మీరు ఎప్పటి నుంచి ప్రారంభించారు? మేము రాజకీయాల్లోనికి ఇప్పుడు వచ్చి 2013 నుంచి స్టార్ట్ చేసినాం. మేడం సునీత మేడం వెంబడి ఫస్ట్ టైం నేను వెళ్ళడం జరిగింది. ఇక నేను అప్పటి నుండి కొంచెం కొంచెం వస్తున్నా. హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. మేడం వెనకాల తిరిగి కొంచెం మీరు ప్రతి నెల గ్రామ పంచాయతీ పెడుతుంటారు కదా, గ్రామ సభ. ఈ గ్రామ సభలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎలాంటి ఆ నిర్ణయాలను మళ్ళీ తిరిగి ప్రజలకు చేకూరే విధంగా మీరు చేస్తున్నారా? చేస్తున్నామండి. మేము గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా వాళ్ళని అడిగి దగ్గరుండి వాళ్ళ సమస్యలు మేము తీరుస్తున్నాము. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, మేము చేస్తాము అని వాళ్ళ ఇంటింటికి కూడా తిరిగామండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను ఎస్ఎస్సి అయిపోయిందండి. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేశాను. అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు మేడం? నేను రాజకీయాల్లోకి మా ఆయన, మా దశరథ్ గౌడ్ గారు చాలా రాజకీయంలో ఆయనకు ఇది ఉంది. అందు గురించి నేను కూడా ఆయన అందుబాటులో నేను రావాలి. నాకు కూడా ఆయనకు ఒక కోరిక ఉండేది, ఊరు మంచిగా బాగుపడదాము, మంచిగా చేద్దాము మన ఊరు అనేది ఆయనకు కోరిక ఉండేది. మీ గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు అంటే వాటర్ సమస్య కానీ, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరల్గా. అయితే వాటిని మీ గ్రామంలో ఏమైనా ఉన్నాయా? మీరు వాటిని ఎలా పరిష్కరించినారు? మేము వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయండి. వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. మేము వచ్చినాక మిషన్ భగీరథ నుండి వాటర్ సప్లై దోపిచ్చి పైప్ లైన్ లేపించాము. 2600 మీటర్స్ వేయించాము. ఇంటింటికి నల్ల పెట్టించాం. ఇప్పుడు మంచిగా వాటర్ అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. పబ్లిక్కు చాలా మంచిగా అందుబాటులో ఉన్నాయి వాటర్ అయితే. కేసీఆర్ గారు ఈ వాటర్ చాలా మంచిగా చేసిండు. ఊరూరున వాటర్ నుంచి ఏ ఊరిలో వాటర్ లేకుండే, మొదలు చాలా ప్రాబ్లం ఉండే. మా పెళ్ళైన కొత్తలో అసలు వాటర్ అనేది లేదు ఈ ఊరిలో. చాలా ప్రాబ్లం ఉండే. ఎన్నారం గ్రామంలో వాటర్ అనేది లేకుండే. మన గ్రామంలో అంటే మీ గ్రామంలో ఇప్పుడు మిషన్ భగీరథ రావడం వల్ల మీకు ఏమైనా యూజ్ఫుల్ ఉందా మేడం? చాలా ఉందండి. కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు. మేము ఆయనకు చాలా రుణపడి ఉంటాము. వాటర్ నుండి ఇంటింటికి చాలా వాటర్. ఆడపిల్లలకైతే మేమైతే ఆడపిల్లల నుంచి చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. అయితే మీరు లేడీస్కి సర్పంచ్ కావడం మొదటిసారిగా, అయితే తర్వాత మీరు ఈ గ్రామంలో మహిళల కోసం ఏమైనా ప్రత్యేకంగా అంటే కుట్టు మిషన్ అని, తర్వాత ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నారా? మీరు స్వయంగా ఓన్గా నిర్ణయం తీసుకోండి అనుకుంటున్నాను అండి. మరుగుదొడ్లు అవి అన్నీ చేశాము. 200 అవి ఓడిఎఫ్ నుండి మొత్తం కంప్లీట్ చేశాము. మురికి కాలువలు, మరుగుదొడ్లు. ఆడపిల్లలకు నీటి సమస్య ఫస్ట్ ఉండేనండి. ఆడపిల్లలదే నీటి సమస్య తీర్చాలి అని మేము తిరిగినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్, నాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ చెప్పారు. అది బాధేసింది. ఇంటింటికి తిరిగినప్పుడు ఆ వాటర్ అనేది తొందరగా తేవాలి, తొందరగా చేయాలి. మేము గెలవగానే ఫస్ట్ డే సెకండ్ డే నుంచే స్టార్ట్ చేశాము. తర్వాత మీ గ్రామంలో మిషన్ భగీరథ, తర్వాత మిషన్ కాకతీయ పథకాలు, ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలు ఎట్లా అమలు అవుతున్నాయి? వీటిని మీరు లబ్ధిదారులకు ఎట్లా చేకూరే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మేడం? లబ్ధిదారులకు అందుబాటులోనే చేకూరుస్తున్నామండి. తెస్తున్నాం. ప్రభుత్వం ద్వారా ఏదేది స్కీమ్ వస్తుందో అది మేము మీటింగ్లో మాకు చెప్పే జనరల్ బాడీ మీటింగ్ వెళ్తాము. ప్రతి నెల 3 నెలలకు ఒకసారి ఇట్లా జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది కదా, అటు వెళ్ళి తెలుసుకొని మేము ప్రతి స్కీమ్ ఏది వచ్చినా చేసేస్తున్నాం. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అన్నీ మొత్తం కంప్లీట్, పింఛన్స్
అన్నీ మేము దగ్గరుండి పింఛన్స్ కూడా చాలా చేసాం. మేము వచ్చినాక కూడా పెద్దవాళ్ళకు చేతగాని వాళ్ళకు పింఛన్స్ రాలేకపోతుండే. అప్పుడు మేము దగ్గరుండి వాళ్ళకు టీ కాఫీలు పెట్టి వాళ్ళకు ముసలోళ్ళకు చేతగాని ముసలోళ్ళకు ఆటోలలో తీసుకుపోయి కూర్చునబెట్టి మా సార్ దగ్గరుండి పింఛన్స్ ఇప్పించాము. గ్యాస్ కనెక్షన్స్ 100 గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించాము. మేము గెలవగానే 100 గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించాము, పింఛన్స్ ఇప్పించాము. ఇంకా ఏంటి చాలాగానే చేసామండి. పేదవాళ్ళకైతే మేము స్టార్ట్ నుండి చేస్తున్నాము. ఇక రోడ్లు వెడల్పు చేస్తున్నాము. మేము రోడ్లు వెడల్పు, హరితహారం కింద చెట్లు నాటడము, అన్నీ ఇక స్కూళ్ళు చెకింగ్ చేయడము, అంగన్వాడీ చెకింగ్ చేయడము, వాళ్ళు ఎగ్స్ ఇస్తున్నారా, పిల్లలకు పోషకాలు అందుతున్నాయా, అందకొచ్చినాయా, ప్రతి నెలకు చెకింగ్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ప్రైమరీ స్కూల్కి పోతున్నాను, అటు పోతున్నాను ఇటు పోతున్నాను, ఆ సార్ వాళ్ళ అన్ని ఫుడ్ కూడా ఇది చేస్తున్నాను. పాఠశాల అంటే విద్యా విధానం అంటే విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మీ గ్రామంలో ఎట్లా ఉంది మేడం? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? బాగుంది అండి. మేము వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి చెకింగ్ చేస్తున్నాం కదా. హెచ్ఎం గారు కూడా మంచిగానే ఇది చేస్తున్నాడు. అందరు మంచిగా చేస్తున్నారు. ప్రైమరీ స్కూల్ బాగానే చేస్తున్నారు. మండల్ ఫస్ట్ వచ్చింది మొన్ననే 10th క్లాసు ఎస్ఎస్సిలో. మేము కూడా ప్రైజులు ఇస్తాము అని కూడా వాళ్ళకు మేము ఎంకరేజ్ చేస్తున్నాం. పిల్లలకు కూడా ఫస్ట్ సెకండ్ రావాలి, మంచిగా రావాలి, మన ఊరు మంచి పేరు తేవాలి అని అంటున్నాం. మీరు రాజకీయ లక్ష్యం ఏంది మేడం మీది అసలు? నేను రాజకీయ లక్ష్యం అంటే నాకు అనుభవం వచ్చిన కొద్దీ మంచిగా చేయాలి, ఇంకా స్థాయి పెరిగిన కొద్దీ ఇంకా మంచిగా చేసుకుంటూ పోవాలి, మన పేరు మంచిగా రావాలి అనే కోరిక ఒకటి ఉందండి. మాకు ఆదర్శ గ్రామం చేయాలని కోరిక ఉంది. మనకు ఏంటి ట్రాన్స్ఫర్ లేకుండే అవి తెచ్చినాము. అన్నీ ప్రతిదీ ఏది లేకున్నా సమస్య ఇట్లా అవుతుంది అని అనే 10 నిమిషాల్లో మేము అప్పుడే ఆఫీసర్స్కు ఫోన్ చేసి తెలుసుకొని వెంటనే చేసేస్తున్నాము. అంటే ఇప్పుడు మీ కొత్త పంచాయతీ రాజ్ చట్ట ప్రకారంగా మన అంటే సర్పంచ్లకి చెక్ పవర్ అనేది ఇద్దరికి ఇచ్చినారు మేడం, ఉప సర్పంచ్కి సర్పంచ్కి. దీనిపైన మీ అభిప్రాయం ఏముంది మేడం? ఎట్లా అనిపిస్తుంది? ఇంకే ఉందండి, బాగానే ఉందండి. అంటే కొన్ని గ్రామాలు ఏంటంటే సర్పంచ్ గారు ఇద్దరు సహకరించకపోవడంతో అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నమాట సర్పంచ్ గ్రామాల్లో. అయితే మీరు మీ గ్రామంలో ఎలా? అదంతా ఏం లేదండి, అంత మంచిగా మేము ఊరు వాళ్ళతో మంచిగా ఉంటాము. ఉప సర్పంచ్ మనకు మంచిగా ఉండి అంతా మంచిగా ఉన్నాం. మేము ఎవరితో అట్లా గొడవ పడము. వాళ్ళు కూడా సహకరిస్తారు అందరు మంచిగానే. మన ఊరు బాగు చేద్దామని వస్తున్నాం కాబట్టి మనము ఊరి మీదనే దృష్టి పెట్టాము. మేము ప్రజల సహకారం తీసుకొని వచ్చాము, ప్రజల కోసమే వచ్చినామండి. మీరు అధికారులకు కానీ తర్వాత మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? చాలా కృతజ్ఞత చెప్పాలి అనుకుంటున్నానండి. నన్ను గెలిపించినందుకు వాళ్ళకు నేను రుణపడి ఉన్నాను. మా ఊరికి ఎన్నారం గ్రామంకు నేను మా ఊరిని మంచిగా చక్కదిద్ది ఆదర్శ గ్రామం చేయాలి. మా ఎన్నారంను మండలంలోనే ఫస్ట్ స్థాయి దేవాలి అని కోరుకుంటున్నాను. ఇక పైనుంచి కూడా మాకు అన్ని స్కీమ్స్ సహకారం చేస్తే మా ఊరిని చాలా బాగా చేద్దామని కోరిక ఉందండి. మీ గ్రామంలో అధికారుల తీరు అంటే అధికారుల పనితీరు తర్వాత ప్రజలు మీకు అంటే ఎట్లా సహకరిస్తున్నారు? ఏమైనా లోటు ఉందా మేడం? అధికారుల లోటు ఏం లేదండి, అందరు మంచి సహకారం చేస్తున్నారు. మాకు అధికారులు బాగానే ఉన్నారు, ప్రజలు బాగానే ఉన్నారు. అందరు ఎనీ టైం మేము ఏమి వచ్చినా అందరి లోపల బాగానే ఉన్నాం. సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎవరు మాకు వ్యతిరేకం అనేది లేదు. మొన్న బతుకమ్మ సంబరాలు కూడా బాగానే చేశాము. ఇక మేము బోనాల పండుగ కూడా ముందు చేసేది 2, 3, 7 బోనాలు చేసేవి అంట. ఇక మేము ఈయన తెలియొచ్చిన సంధి అసలు బోనాలు అనేది తెలియదు. ఇక మేము వచ్చిన తర్వాత 70-80 బోనాలు చేసినాం. 100 దాకా మొన్న బోనాల పండుగ చాలా గ్రాండ్గా చేసాము. ఊరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. పండుగ అంటే ఇట్లా అనేది మనకు ఊరు మంచి చేద్దామని వచ్చినాము. బతుకమ్మ సంబరాలు కూడా చాలా బాగా చేసినాం. బతుకమ్మ పండుగ కూడా పెద్ద గ్రాండ్గా చేసినాం. అక్కడ అసలు వాగులోకి వాటర్ ఇడవడానికి వెళ్ళడానికి రాకుండే, అటు ఓనికే రాకొచ్చింది, లేడీస్కి ప్రాబ్లం అవుతుంది అని జేసీపీలు పెట్టి మా సార్ మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు వేపించి అంత రాళ్ళు వేపించి పెద్దగా చేసినాం. మొరం కొట్టినాం. తెల్లారి మళ్ళీ వర్షం పడ్డది, అయినా అవి కొట్టుకుపోలేవు. అప్పుడు మాకు సంతోషం అనిపించింది. అంత చేసినాక కూడా కొట్టుకుపోయిందేమో అని భయం వేసింది మాకు. బతుకమ్మ గురించి ఆడతారు కదా జనాలు, ఇక వాళ్ళు మళ్ళీ ఆడపిల్లలు బాధపడతారు అన్నీ. మాకు అదొకటి సక్సెస్ఫుల్ చేసినాం ప్రోగ్రామ్.
అంటే మీరు బతుకమ్మ పండుగలో స్వయంగా మీరు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో బాగా 100% బాగా జరిగిందని అంటారు. ఓకే, బతుకమ్మ పండుగ కాకుండా ఇంకా వేరే పండుగలు మీ గ్రామంలో ఎట్లా జరుపుకుంటున్నారు? అదొకటి కాకుండా వేరే పండుగ నేను వచ్చిన సంది అయితే అన్నీ మంచిగానే జరుగుతున్నాయండి. రంజాన్ పండుగ బాగానే, ముస్లిమ్స్ బాగానే జరిగింది, మాది హిందూస్ బాగానే జరిగింది. ఇక క్రిస్టియన్స్ వాళ్ళకు అందరికీ సహకారం చేస్తున్నామండి. ప్రతి పండుగకు నేను ఈవెంట్కు కంపల్సరీ సక్సెస్ఫుల్గా వాళ్ళకు సహకారం చేస్తూనే ఉన్నా. నేను కూడా వెళ్తున్నాను. డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా మేము ఆడిపించినాం పిల్లలకు. ఇక్కడ మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం 45 పిల్లలతోనే ఆడిపించినాం అన్నమాట. గ్రూప్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వచ్చారు. 15,000 ప్రైజ్ ఇచ్చాను. సెకండ్ ప్రైజ్ ఒకటి, ఫస్ట్ ప్రైజ్ ఒకటి ఇచ్చాను. మన గ్రామంలో అంటే మీ గ్రామంలో ప్రజెంట్గా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడు ఏదైనా గొడవలు జరుగుతుంటాయి అనుకో, జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్తున్నారా, లేక స్వయంగా మీరే ఇక్కడనే పరిష్కార మార్గాలను చేస్తున్నారా? 10-15 మేమే స్వయంగా చేశామండి. పోలీస్ స్టేషన్ దాకా ఇంతవరకు వెళ్ళలేదు. వెళ్ళినా వాళ్ళు కూడా సహకారం చేస్తారు, పోలీసు వాళ్ళు కూడా. మనం అంతా దాకా తీసుకువెళ్ళలేదు. అంటే సారు ఆ రోజు సంది రాజకీయంలో ఉన్నాడు కాబట్టి అంత ఇది మంచిగా చేసుకుంటూనే వస్తున్నాడు. ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు తర్వాత మీ పట్ల ఎలా ఉంది? మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంది? ప్రోగ్రామ్స్ కళ్యాణ లక్ష్మి కూడా వస్తారు సార్, అందరికీ ఇంటింటికి వచ్చి ఇస్తున్నాడు, బాగానే ఇస్తున్నాడు. ఇక నాకు జడ్పీ మేడంతో చాలా బాగుందండి. మా మేడం గారు నిన్న బర్త్డే అయింది, నేనే వెళ్ళలేకపోయినాను, చాలా బాధ వేసింది. మా మేడం గారికి విషెస్ చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే మేడం సునీత మేడం గారు. నేను సావిత్రిని మాట్లాడుతున్నాను, ఎన్ఆర్ఎం సర్పంచ్. మీకు జడ్పీ చైర్పర్సన్ సునీత మేడం గారు మీకు అంటే ఎలా మీకు బాగా దగ్గరగా ఉండి చూసుకుంటున్నారు. అయితే మరి మేడం యొక్క మీకు ఏమైనా హామీ ఇచ్చి మీ గ్రామం పట్ల ప్రత్యేకంగా ఏమైనా డెవలప్మెంట్ కొరకు ఏమైనా సహకరించిందా? ఇంకా ఇప్పుడు 30 లక్షల వరకు ఇస్తానని హామీ ఇచ్చింది మేడము. మేడం గారికి మేము 2 మాటలు వెంటనే ఉన్నాము. మా మేడం గారు కూడా మాకు ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. మా మేడం చాలా మంచిది. ఆమె 50 లక్షల వరకు ఇచ్చేసింది. ఇక ఇప్పటికీ కూడా ఆమె మాకు చాలా ఇష్టం. నాకు ఆమె మేడం అంటే, మాకు సునీత మేడం అంటే నాకు చాలా ఇష్టం, తోబుట్టులాగా. నేను మేడం కన్నా ఎక్కువ తోబుట్టులాగా నేను ఇది చేసుకుంటాను. ఆమె అందరికీ చాలా బాగా చూస్తుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ గారితో మాట్లాడినాము. ఇప్పుడు సర్పంచ్ గారి యొక్క భర్త దశరథ్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. కార్యనిర్వహణ మొత్తం సార్ చూసుకుంటారు కాబట్టి సార్కి ఎక్కువ అనుభవం ఉంటుంది. సార్ని అడిగి మరిన్ని కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీరు సర్పంచ్గా అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశము జనరల్లో అవకాశం వచ్చింది. దానికోసం నాకున్న రాజకీయ అనుభవంతో గ్రామంకు చేసిన సేవ ఎటువంటిదంటే, నేను 30 years నుంచి ఈ యొక్క గ్రామానికి నేను అభివృద్ధి పథంలో ఉండాలనే ఉద్దేశం, నా ఊరు నా గ్రామం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేను గ్రామానికి నీకు ఎలాంటి పదవి లేకున్నా, నాకు అవకాశం రాకున్నా, గ్రామ ప్రజలు మా భార్యను సర్పంచ్గా గెలిపించారు కాబట్టి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు, 10,000 నమస్కారాలు. గ్రామం కోసం నేను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. 30 సంవత్సరాల నుంచి ఉంటుకుంటూ హార్నిషలు గ్రామం కోసం పాటుపడుతూ ఉన్నాను. గ్రామంలో లేకున్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేసినాను. ప్రైమరీ స్కూల్ చేసినాము, హై స్కూల్ చేయించిన, వాటర్ ట్యాంక్ కట్టించినాము. ఇంత మొదలు ఎలాంటి పదవి లేకున్నా కానీ గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు ఒక 3,000-3,500 దాకా ఇంపార్టెంట్ రోడ్లని మేమే చేసినాము, నేనే చేసినాను. గ్రామంకి వచ్చే నిధులు ప్రభుత్వ పరంగా ఎటువంటి నిధులైనా తెచ్చేదానిలో మొదటి వ్యక్తిగా నేను గ్రామానికి కృషి చేసినాను. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా గ్రామంలో ఎటువంటి సమస్య అయినా అవలీలగా నేను దాన్ని పరిష్కరించే విధంగా నడుచుకున్నా ఇప్పటి వరకు. అయితే మీరు రాజకీయాల్లోనికి ఎప్పటి నుంచి వచ్చారు? తర్వాత ఎందుకు రావాలనుకోరు సార్ మీరు రాజకీయాల్లోనికి? నేను రాజకీయాలు అనేది నేను స్టూడెంట్ లైఫ్ నుండి అలవర్చుకున్నాను. నేను ఇంటర్మీడియట్ మరపల్లిలో కాలేజ్ అధ్యక్షుడిగా పనిచేసినాను. మళ్ళీ ఎస్ఎఫ్ కాలేజ్ వికారాబాదు డిగ్రీ కాలేజ్ లోపల గిట్ట అధ్యక్షునిగా పోటీ చేసినాను. ఆడగిట్ట నేను రాజకీయ అనుభవం విద్యార్థి దశ నుంచి నాకు అలవర్చుకున్నా. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క అలవాటు ఇదైంది. నాకు 2 ఉద్యోగాలు వచ్చినా కానీ
నేను ఆ ఉద్యోగాలను గిట్ట పక్కన పెట్టి రాజకీయాలు రావాలి, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో నేను ఈ యొక్క ఉద్దేశంతో గ్రామానికి వచ్చేసినాను. డిగ్రీ చేసినాక నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఒక 10 సంవత్సరాలు పనిచేసినాను. దానిలో ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండే, అందుకే దానికి రాజీనామా చేసినాను. నాకు ఒక టీచర్ ఉద్యోగం వస్తే గిట్ట నేను జాయిన్ కాలేదు. ఇట్లా 2-3 ఉద్యోగాలు గిట్ట విడిచిపెట్టుకున్న ప్రజాసేవ కొరకు. అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే కూడా ఎందుకు వదిలిపెట్టుకున్నారు ప్రజాసేవ చేయాలని అని ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఒక సెక్యూరిటీ లైఫ్, దాంట్లో మీరు ఎందుకు వదులుకోవాలనిపించింది మీకు? నాకు రాజకీయం అంటే ఇష్టం కాబట్టి ప్రజాసేవ చేస్తే అక్కడ తృప్తి వస్తుంది. బీద వాళ్ళకి హెల్ప్ చేసినట్టుంటే నాకు ఆనందం అనిపించింది. చాలా మటుకు నేను పనిచేసే విధానం లోపల నాకు అక్కడక్కడ పరిస్థితులు బట్టి ఉద్యోగం అనేది ఒక బెండ్ అయి ఉండే పరిస్థితి ఉంటుంది. చదువుకున్న వ్యక్తిగా ఏదైనా సాధించాలనే ఉద్దేశం నాకు ఉంది, సాధిస్తాను. నేను కాంట్రాక్ట్ పని అవి ఇవి చేస్తాను కాబట్టి సంపాదించుకునే మార్గం కాంట్రాక్ట్గానే కాదు, ఏదే విధంగానన్నా ఉద్యోగము మామూలుగా ఉంటే ఒక ఫ్యామిలీని మాత్రమే సాటిస్ఫాక్షన్ చేయగలుగుతా. ఈ రాజకీయంగా ఉంటే గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను సాయం చేయగలుగుతా. చాలామందికి పెన్షన్లు ఇప్పించినాను. ఒక 500 వరకు ఇండ్లు ఇచ్చినాయిడా నేను ప్రభుత్వం నుంచి తెచ్చి. ఎస్సీలకు 65 acres ల్యాండ్ ఇప్పించడం జరిగింది. జీవనధార బావులు ఇప్పించడం జరిగింది. ప్రజలకు పెన్షన్స్ ఇవన్నీ చేసే విధానం లోపల నాకు తృప్తి ఉండే. ఆ ఉద్దేశంతో నేను రాజకీయంగా ఎక్కువ మటుకు రాజకీయానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. మరి 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంగా ఉన్నా. 1980 నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన మండలు. అట్లా గ్రామస్థాయి నుంచి పార్టీ అధ్యక్షుని లెవెల్ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో 2003 నుంచి 2013 నుంచి ఉధృతంగా ఈ యొక్క ఉద్యమం జరుగుతుండే. అందులో పార్టిసిపేట్ చేసి చంద్రశేఖర్ గారు మా గురువు, వికారాబాద్ ఎక్స్ మినిస్టర్, ఆయన ప్రోద్బలంతో పార్టీలో జాయిన్ అయ్యి ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను కాన్స్టిట్యున్సీ మొత్తం 750 కిలోమీటర్ పాదయాత్ర చేసిన. మండల ఊరుల జెండావాతి ఈ యొక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ఫౌండేషన్ కోసం ప్రయత్నం చేసినాను. ఇక అటు ఉన్నకి ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం పరంగా వచ్చే స్కీమ్లన్నీ గిట్ట మా విలేజ్కు తీసుకొచ్చి విలేజ్ కోసం రోడ్లు, మంచినీటి సమస్యకు, వాటర్ ట్యాంకులు ఎటువంటి సమస్య అయినా నేను పరిష్కరించినాను ఇప్పటివరకు. మీతో పాటుగా ఉన్నటువంటి ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఉన్నారు చంద్రశేఖర్ గారు, వారికి మీకు ఎలాంటి సంబంధాలు ఉంటున్నాయి సార్? చంద్రశేఖర్ 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. కాకపోతే కార్యకర్తలను ఒక అన్నదమ్ముల్లాగా చూసుకుంటాడు. కార్యకర్తలకు విలువిచ్చి కార్యకర్తకు గుర్తింపు చేసే నాయకుడిగా నాకైతే ఇష్టమైన. ఆయన ఒక కార్యకర్త ఉన్నాడంటే ఆ కార్యకర్త ద్వారా వేరే కార్యకర్త వెళ్ళిపోవాలంటే కార్యకర్తను విస్మరించాడు. ఆయన అపార అనుభవం ఉన్నది. ఆయన నేను ఒక్కతోనే కూర్చొని చాలా మట్టుకు ఎన్నో వినోదాలు గిట్ట చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. ఈ సారు వేరే పార్టీలకు పోయినందుకు డిసప్పాయింట్ అయింది నేను. ఇక తర్వాత ఇప్పుడు సారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మేము టీఆర్ఎస్లో ఉన్నాము. టీఆర్ఎస్లో ఏమేమి ఉన్నా ప్రభుత్వం చాలా అభివృద్ధి పథకంలో భాగంగానే మా ఊళ్ళో పెన్షన్స్ ఇచ్చింది చాలా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చింది. ఇక మిషన్ భగీరథ కింద మాకు 3000 పైప్ లైన్ ఇచ్చింది. సఫిషియెంట్గా వాటర్ వస్తుంది. ఊళ్ళో ఇంకుడు గుంతలు చేసినాం. మన 200 బాత్రూమ్లు కట్టించినాం ఊళ్ళో మా సర్పంచ్ గారి సహకారంతో. ఇద్దరం కలిసిమెలిసి ప్రతి సబ్జెక్టును ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ ప్రజలకు ఏం కావాలనే అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మనోభావాలు తెలుసుకుంటూ వారికి ఉపయోగపడే విధంగా మేము నడుచుకుంటూ గ్రామాన్ని గిట్ట పెద్ద ఎత్తున జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా పేదవానికి అనే దానికి నా వంతు కృషి మా భార్యకు, మా సర్పంచ్ గారికి సపోర్ట్ చేసి డెవలప్ చేస్తానని. అయితే మీరు టీడీపీగా ప్రెసిడెంట్గా చేస్తున్నారు, మండల ప్రెసిడెంట్గా. దాని తర్వాత మీరు టీఆర్ఎస్గా చేస్తున్నారు, 4 years చేసినారు. మీరు ఇంకా మండలంలో ఎంపీపీ పదవి ఇట్లాంటివి ఏం ఆశించలేదు సార్? ఎందుకు పోటీ చేయలేరు మీరు? ఎంపీపీ పదవి అనేది ఎంపీటీసీ ద్వారా అయ్యే పది. నాకు అటువంటి అవకాశం రాలే. అటువంటి అవకాశము రిజర్వేషన్ ప్రాబ్లం లోపల ఎస్సీలకు ఎక్కువ మట్టుకు బంటారం ఉండే మాది. బంటారంలో ఎస్సీ ఎస్టీ 2 మాత్రమే వచ్చినాయి. జనరల్ అవకాశం రాలే. ఇప్పుడు జనరల్ వచ్చింది. దానిలో భాగంగానే మా సొంత మహేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్గా సీట్ అడిగితే ఇస్తామనండి జడ్పీటీసీగా.
ఆ అవకాశం ఉంటే వారే వస్తున్నారు. ఇప్పుడు అంతకన్నా డెవలప్మెంట్ ఏమవుతుందని చెప్పి 3 times హ్యాట్రిక్ కొట్టిన వ్యక్తి మన మండలికి వస్తుందని చెప్పి మేము త్యాగం చేసి ఆమె జడ్పీటీసీ సహకరించి ఆమెను పెద్ద మెజార్టీతో గెలిపించినాం. మాకు అట్లా అవకాశం రాలే. ఫ్యూచర్లో అట్లా అవకాశం వస్తే మటుకు మండలి కోసం ఏమన్నా మాకు అవకాశం వస్తే పోటీ చేస్తాం. మీ రాజకీయ జీవితాన్ని ఇంకా పైకి మండల స్థాయి, జిల్లా స్థాయి అట్లా ఏమైనా ప్లాన్ ఏమైనా చేసినారా సార్? మీ రాజకీయ చేసినాం, కానీ ఎవరు వచ్చినా మాతో పని తీసుకున్న నాయకులే ఉన్నారు. మాకు ఎటువంటి అవకాశం కల్పించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సహకారం అనేది ఇంపార్టెంట్. ఎమ్మెల్యే గారికి మేము హర్నిషల్ బాగా 3 గంటల రాత్రి వరకు పనిచేసిన నేను, కానీ ఆయన సీనియర్లకు గుర్తింపు ఇయ్యలే. కొత్తగా వాళ్ళని పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇక దాని గిట్ట మేము దాన్ని ఆబ్జెక్షన్ చేయలే. ఆయన విజ్ఞతకి ఇచ్చిపెట్టినాం. మాకు సరైన 10,000 ఇస్తానని హామీ గిట్ట ఇచ్చిన కానీ ఇయ్యలే. ఇక కోసమన్నా పార్టీ కోసం, మన గవర్నమెంట్ ప్రభుత్వం కోసం ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ఇక ఎవరికి గురించి కామెంట్ చేయదలుచుకోలే ఇప్పుడైతే. మీ గ్రామంలో ఇప్పుడు మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి పథకాలు ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ఎట్లా వాటిని అభివృద్ధి చేస్తున్నారు మీ గ్రామంలో? మా గ్రామం లోపల మిషన్ కాకతీయంగా ఎటువంటి చెరువుల అవకాశం రాలేదు. చెరువులకు తగినంత ప్లేస్ లేకుండే మిషన్ భగీరథ వచ్చింది. దానికి తగ్గట్టు ట్యాంకులు కట్టిండ్రు, వాటర్ లైన్ ఇచ్చారు, ఫుల్ సఫిషియెంట్ వాటర్ ఉన్నది. రోజుకు 2,40,000 లీటర్స్ మా గ్రామానికి వస్తున్నాయి మిషన్ భగీరథ ద్వారా. కాబట్టి 2 ట్యాంకుల ద్వారా విలేజ్కి మొత్తం సరిపడా నీరు ఉంది. మళ్ళీ ఎక్స్ట్రా బోర్స్ గిట్ట గ్రామ పంచాయతీలో ఒక 4-5 వాటర్ ఫుల్ వాటర్ ఉన్న బోర్లు ఉన్నాయి. ఒక మిషన్ భగీరథ బంద్ అయిన పక్షం లోపల ఈ యొక్క వాటర్ సప్లై విలేజ్లో ఉన్న స్కీమ్ తోటి మేము ప్రజలకు నీరు అందిస్తున్నాం. ఇక గ్రామంలో అన్ని స్కీములు ఇచ్చారు, చాలా మటుకు మొత్తం ప్రతి స్కీమ్ను ప్రజలకు చేరేసినాం, ప్రజలకు అందించినాం. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి ఎవరు ఏ సర్పంచ్ చేయలేదు. షార్ట్ పీరియడ్ 6 నెలల నుంచి మీరు చాలా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలు సంతోషంగా మాకు రెస్పాండ్ అయ్యి మాకు మరి వాళ్ళ ఇది వంచారు, వాళ్ళ ఇది గైడ్లైన్స్ తీసుకుంటున్నాం, వాళ్ళు సజెషన్ చెప్తున్నారు. వాళ్ళు హ్యాపీగా మాకు రెస్పాండ్ అవుతున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే 30 రోజుల ప్రణాళిక జరిగింది కదా, ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఈ 30 రోజుల ప్రణాళికలో మన విలేజ్లో, మీ విలేజ్లో ఎంతవరకు అభివృద్ధి చేసినారు సార్? 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో ప్రధాన సమస్య ఒక స్త్రీలకు చాలా ఇంపార్టెంట్. అవి మానాన్ని కాపాడుకునే విధంగా బహిర్భూమికి వెళ్లకుండా 200 బాత్రూమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా వచ్చిన 12,000 స్కీమ్ ఫ్రీ అనమాట. దాన్ని ప్రజల ప్రతి ఇంటింటికి కట్టించినాం. అవి వాళ్ళు కట్టే విధంగా కట్టుకునేటోళ్ళకు ప్రోత్సహించడం, లేకుండా కాంట్రాక్ట్ ద్వారా కట్టించినాం. మళ్ళీ ప్రతి ఇంటి ముంగల మురికి నీరు బయటికి రావాల ఉద్దేశంతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినాం. క్రిమిటోరియం అంటే శ్మశాన వాటిక, దానికోసం ప్రభుత్వం 10 లక్షల రూపాయలు గిట్ట ఇచ్చింది. దాన్ని గిట్ట చేస్తున్నాం, ప్రోగ్రెస్లో ఉంది అది. మళ్ళా డంపింగ్ యార్డ్ కోసం స్థలంని గుర్తించడం జరిగింది. దాని గిట్ట ప్రోగ్రెస్లో పని నడుస్తుంది. ఈ కార్యక్రమం ప్రభుత్వం పరంగా వచ్చిన దానికి మళ్ళీ ఇరువైపుల రోడ్డుకు మట్టేసి దానికి టీ గ్రాడ్ పెట్టి చెట్లను పెంచడం జరిగింది. స్కూల్ బౌండరీ లోపల మెయిన్ రోడ్డు 2 చౌరస్తాలో, అంబేద్కర్ చౌరస్తా అండ్ గుట్ట మీద, ఈ 2 గ్రామంలో మళ్ళీ ఆనమి రోడ్డు కింద మంజూరైన 800 చెట్లను గిట్ట నీరు పోస్తున్నాము. మంచి చెట్లు బతికించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్ని చెట్లు మ్యాక్సిమం బతికినాయి. ఇక టీ గ్రాడ్ గిట్ట ఏర్పాటు చేసినాం. దానికోసం పెన్షన్ చెప్పిస్తున్నాం. కొత్త 100 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాము. మేము వచ్చి నుంచి ప్రతి ఇంటికి మహిళకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో మహిళల కోసం వాళ్ళకు గ్యాస్ కనెక్షన్లకు మోతుకుపల్లి భారత్ గ్యాసు, ఇండియన్ గ్యాసు, హెచ్పికి రెఫర్ చేసుకో తీర్మానం చేసినాం. వాళ్ళని రెప్పించి ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు గ్యాస్లు సరఫరా చేసినాం. రాజకీయంగా మీ యొక్క లక్ష్యం ఏంటి సార్? అంతిమంగా మీరు ఇంకా పైకి ఎదగాలనుకుంటున్నారా, లేక ఇంతతోనే ఈ సర్పంచ్ పదవితోనే, తర్వాత మీ మండల ప్రెసిడెంట్ పదవితోనే ఇంతతోనే ఆపేయాలనుకుంటున్నారా? ఇంకేమైనా సాటిస్ఫాక్షన్ లేక ఇంకా పైకి ఎదగాలని అట్లా ఏమైనా ఉందా సార్? నా బంధువుల ప్రాణమైనంత వరకు ప్రజలకు సేవ చేసుకుంటానికి, ప్రజలు ఇస్తే అవకాశం ఏదానికైనా నేను సిద్ధంగా ఉన్నా చేయనికి. కానీ అటువంటి అవకాశం రిజర్వేషన్ పరంగా గుర్తింపు రావాలి. పై స్థాయి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గట్రా సపోర్ట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. వాటి ద్వారానే పదవులు వస్తాయి. అట్లా గుర్తింపు అనేది ఉండాలి. పార్టీలో పనిచేసినాక గుర్తింపు ఇచ్చినాడు మాకు ఇస్తే మేము ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు అందుబాటులో ఉండి సేవ చేస్తాం సార్. మీ గ్రామ ప్రజలకు, తర్వాత మీ మండలం ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా యొక్క మొదటిసారి
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎన్ఆర్ఎం ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే మాకు రాజకీయంగా సేవ చేయాలనే ఉద్దేశం చేయాలనే ఉద్దేశం మా లోపల తపన ఉండేది. ఆ తపనకు అనుగుణంగా ఈసారి మాకు అవకాశం ఇచ్చిండ్రు. అది మా భార్య రూపంలో వచ్చింది. ఆమెను గిట్ట ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఆమెను రాజకీయాలు తెచ్చుడే ఆ అవకాశం వచ్చింది. నాకు రాని అవకాశం ఆమెకు వచ్చింది కాబట్టి దాని ద్వారానన్నా నా ఊరి గ్రామాన్ని ఆదర్శంగా చేయాలనే ఉద్దేశం ఉండే నాకు. దానికోసం ఈ 5 ఏళ్ళ ఒక్క రోజు గిట్ట వేస్ట్ చేయకుండా నేను శాయశక్తితో ప్రయత్నం చేస్తా. ప్రతిదాన్ని ప్రభుత్వ పరంగా వచ్చేదాన్ని గ్రామానికి చేరదీస్తా, అందరికీ పనిచేస్తా. అట్లా ఇదండి మన దశరథ్ గౌడ్ చెప్తున్నటువంటి సంగతి. ఏంటంటే ఆయన గ్రామానికి తర్వాత మండల స్థాయిలో పార్టీ ప్రెసిడెంట్గా 2 సార్లు టీడీపీ అండ్ టీఆర్ఎస్కు పనిచేయడం జరిగింది. తర్వాత మేడం గారు కూడా మన సర్పంచ్ గారిలో గెలిచి తర్వాత వాళ్ళు గ్రామానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వచ్చినారు ఇప్పటివరకు. అదే వాళ్ళు ముందు కూడా భవిష్యత్తులో రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి వాళ్ళు కంకణం కట్టుకుని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇది యొక్క మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో ఈ యొక్క ప్రోగ్రామ్ ఇది ఈరోజుది. అయితే కెమెరామెన్ సునీల్తో రామకృష్ణ, వికారాబాద్ జిల్లా.